వాసుదేవరెడ్డి గారు మొత్తం వీళ్ళిద్దరు కాకుండా ఇంకా 23 మంది ఉన్నారు. మొత్తం టోటల్‌గా 25 మంది ఉన్నారు. అంటే ఒకవేళ ఈ కేసు కట్టే అవకాశం వచ్చి అరెస్టులు అనేది జరిగితే 25 మంది ఒకేసారిగా జైలుకి వెళ్ళే అవకాశం అయితే ఉంది. అంతేకాకుండా ఈడీకి అప్పగిస్తారని వార్త. ఒకవేళ ఈ కేసు కానీ ప్రూవ్ అయితే 2 సంవత్సరాల వరకు బెయిల్ వచ్చే అవకాశం అయితే లేదు. ఇంతేకాకుండా లిక్కర్ స్కామ్ జరిగింది కదా, సుమారుగా 10,000 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ అయితే ఏపీలో జరిగింది అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ లిక్కర్ డబ్బులు విదేశాలకి తరలిన రుజువులు సంపాదించారు సిఐడి ఏపీ. అంటే ఏపీలో ఉన్న సిఐడి ఎవరైతే ఉన్నారో ఆ లిక్కర్ సొమ్ము ఎక్కడెక్కడైతే ఇతర దేశాలకు తరలించారో వాటికి సంబంధించిన ఆధారాలను కూడా సిఐడి సేకరించిందనమాట. అంటే దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అరెస్టులు అనేది ప్రారంభం కాబోతున్నాయి అనేది మనకు అర్థమైపోతుంది.